హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ బ్లాగ్స్. ఈరోజైతే నేను దొడ్డు రవ్వతో సిరా అయితే చేస్తున్నాను. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి అయితే వేసాను. ఆ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ముందే కిస్మిస్ని మీరు యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మాడిపోతాయి. అందుకని నేను ఇప్పుడు యాడ్ చేశాను. అన్నీ కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నెక్స్ట్ మనం రవ్వ అయితే వేపుకోవాలి. ఇక్కడ నేను దొడ్డు రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వతో కూడా చేస్తారు సిరా, కాకపోతే దొడ్డు రవ్వతో చేస్తే టెంపుల్స్లో ఇస్తారు కదా సిరా ప్రసాదము, సో అలా టేస్ట్ అయితే ఉంటుంది దొడ్డు రవ్వతో చేస్తే. అందుకని నేను దొడ్డు రవ్వతో అయితే చేస్తున్నాను. దొడ్డు రవ్వని కూడా మనం నెయ్యిలో బాగా వేపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ వేపుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ పాలను అయితే యాడ్ చేస్తున్నాను. పాల ప్లేస్లో మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే పాలతో చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. కొన్ని పాలు కొన్ని వాటర్ని అయితే నేను తీసుకున్నాను. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే బాగా ఉడకాలి కదా. ఇలా దగ్గరికి అయితే కుక్ అవ్వాలి. తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ అయితే చేయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే మనం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అంతే, నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.